హ్యాండ్లూమ్స్ చూపించడానికి వచ్చాము. సో ఈరోజు పోచంపల్లి హ్యాండ్లూమ్స్ చూపించడానికి భూదాన్ పోచంపల్లికి వచ్చాము. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంటుంది పోచంపల్లి. అండ్ ఎలా వెళ్తున్నామో కూడా చూసేయండి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా 11 కిలోమీటర్స్ వెళ్తే మనకు పోచంపల్లి వస్తుంది. అండ్ ఇక్కడ మంకీస్ కూడా ఉంటాయి, రోడ్ సైడ్స్లో కనిపించాయి మాకు. కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో పోచంపల్లి హ్యాండ్లూమ్ మార్కెట్ అని ఉంటుంది. నేను అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఊరు లోపలికి వచ్చాం కదా, అండ్ మనం ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. సో చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు ఇక్కడ థ్రెడ్స్ని సపరేట్ చేసేసి దానికి కలర్స్ అద్దడం కానీ, మొత్తం కలర్స్ వేయడం కానీ, ఇంకా ఇక్కడ మనం బ్లాక్ కలర్వి చూసాం కదా, దాంతో డిజైనింగ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఎలా చేస్తున్నారో సపరేటింగ్ చూసేయండి. ఇవన్నీ కూడా సపరేట్ చేసే మిషన్స్. చూసారు కదా, మనము అన్ని ప్రాసెస్లు చూసేద్దాము. ఒక్కసారి నేయడానికి ఎన్ని ప్రాసెస్లు ఉంటాయో చూద్దాము. థ్రెడ్ దగ్గర నుంచి చీర నేసే వరకు మొత్తం అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ థ్రెడ్స్ సపరేట్ చేయటం, అండ్ కలరింగ్, థ్రెడ్స్కి కలర్ వేయటం, అండ్ డిజైనింగ్ చేయడం, అవన్నీ ఇక్కడ చేస్తారు. సో చూసారు కదా, ఇలా ఫైనల్గా మొత్తం థ్రెడ్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి డిజైనింగ్ చేస్తారు. అండ్ కలర్ ఎలా వేస్తారో కూడా చూసేద్దాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం కలర్స్ అన్నీ వేసి హీట్ చేస్తారు. ఆ హీట్ చేసిన దాంట్లో ఈ థ్రెడ్స్ అన్నీ కూడా అద్ది తీస్తారు. సో దానికి కలర్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు హీట్ చేసి ఆ కలర్స్ లోపల ఈ థ్రెడ్ని అద్దుతారు కాబట్టి అది వాష్ చేసినా కానీ కలర్ పోదు, అందుకని హీట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా కలర్స్, డిఫరెంట్ కలర్స్. అండ్ ఇక్కడ కలర్ చేసి పెట్టినవి ఉన్నాయి, ఎల్లో కలర్ చూస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక కలరింగ్ ఉంది, అది కూడా చూసేద్దాము. సో ఇంకొక కలర్ కూడా ఉంది. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ కలరింగ్ అవుతుంది, మొత్తం హీట్ చేసి దాంట్లో వేసారు. దాంట్లో అద్దె తీసిన తర్వాత మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత మొత్తం దాన్ని సపరేట్ చేసి ఆరపెడతారు. అప్పుడు అవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ కలరింగ్ చేస్తున్నాను.
పోచంపల్లిలో ఎక్కడ చూసినా కానీ అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. సో ఈ థ్రెడ్స్ అన్నిటికీ ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ లాగా ఉంటుంది. అలాంటి థ్రెడ్స్తో మొత్తం డిజైనింగ్ చేస్తారు అండ్ పాయింట్అవుట్ చేసుకొని డిజైనింగ్ చేసి పెడతారు. అండ్ దాని తర్వాత దానికి కలర్స్ వేస్తారు ఆ థ్రెడ్స్కి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా చేస్తారు ఇక్కడ డిజైన్ అనేది. ఇది డిజైన్ ఏమి పెట్టే డిజైన్ ఇది. ఫస్ట్ దాని మీద పోస్తారు, హాఫ్లో పోసినాక చుక్కలు వేస్తారు. ఇవి గుర్తు పెడతారు. గుర్తు పెట్టినాక లబ్బర్లు ఉంటాలి. ఇట్లా డిజైన్ లబ్బర్లు పెట్టిన తర్వాత ఈ రంగా దిద్దాం కదా, ఈ రంగా దినాక ఇది మళ్ళీ తిట్టిన తర్వాత ఇది తిప్పుతారు. తిప్పేసి మళ్ళీ అంచెలు అద్దుతారు. అంచెలు అద్దిన తర్వాత డిజైన్ మధ్యలో అద్దుతాలి. అంతా ఇది తీసుకుంటే మధ్యలో అద్దితే అప్పుడు డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఈ రబ్బర్లన్నీ ఇప్పి ఒక దగ్గర మళ్ళీ ఇలాంటి దానికి ఇట్లా పోసి ఒకదానికి పెట్టుకుంటారు. పెట్టుకొని ఇక ముగ్గం దగ్గర దానికి నేస్తారు. ఇంకా ముగ్గం కాడికి పోతే వాళ్ళు మిగతా ఇస్తారు. సో చూసారు కదా, ఇది మొత్తం కలర్స్ అన్నీ అద్దిన తర్వాత ఇలా ఆరపెడతారు. ఇలా కొంచెం ఆరిన తర్వాత ఇవన్నీ సపరేట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఎలా అద్దుతారో కూడా చూసేద్దాము. అంటే కలరింగ్ ఎలా అద్దుతారు అండ్ ఎలా చేస్తారో కూడా చూసేద్దాము. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్దాం. సో చూసారు కదా, ఇక్కడ కలర్స్ థ్రెడ్స్కి అన్ని కలర్స్ వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కలర్సే. అండ్ డిజైనింగ్ చేసిన తర్వాత అన్నీ ఇలా పెడతారు. అండ్ డిజైన్ చేసిన తర్వాత ఇలా కలరింగ్ వేస్తారు. మనం పక్కన చూస్తున్నాం కదా, గ్రీన్ అండ్ రెడ్, ఎల్లో అండ్ బ్లూ ఇవన్నీ చూస్తున్నాం కదా. అండ్ కొన్ని కలర్ అద్దినవి ఉన్నాయి, అవన్నీ చూసేద్దాము. సో అన్ని కలర్స్ అండ్ డిజైన్స్ అయిపోయిన తర్వాత ఇలా ఆరపెట్టేస్తారు. అండ్ ఆరపెట్టిన తర్వాత దీన్ని మొత్తం అన్ని థ్రెడ్స్ని సపరేట్ చేసి దాని తర్వాత శారీని వేస్తారు కదా మగ్గం, సో అక్కడ ఇచ్చేస్తారు, వాళ్ళు శారీని వేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా అన్ని థ్రెడ్స్కి కలర్ వేసిన తర్వాత ఇలా అన్ని సపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ థ్రెడ్స్ అన్నీ ఇలా సపరేట్ చేసి పెట్టారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ థ్రెడ్నంతా కూడా ఒక దానికి చుట్టేస్తారు. చుట్టేసిన తర్వాత
అది మగ్గాలకి పెడతారు. మగ్గాలకు పెట్టిన తర్వాత నేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎలా చుడతారో కూడా చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన థ్రెడ్నంతా కూడా మగ్గం నేసే వాళ్ళు ఇలా మొత్తం చుడతారు. చుట్టిన తర్వాత అన్నీ మగ్గంకి పెట్టేసి అప్పుడు నేయడం స్టార్ట్ చేస్తారు. చూసారు కదా, ఒక్కొక్క థ్రెడ్ని ఇలా చుట్టాలి, చాలా కష్టం. అండ్ ఒక్కొక్క థ్రెడ్ని వాళ్ళు నేయాల్సి వస్తుంది. సో చాలా పని ఉంటుంది. అండ్ మగ్గం నేసే వాళ్ళకైతే 4 days 5 days పడుతుంది ఒక్కసారి నేయడానికి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా థ్రెడ్ని అంతా చుట్టడానికి 2 days అయినా పడుతుందంట. అండ్ మనకు థ్రెడ్స్ రెడీ కావడానికి, థ్రెడ్స్కి డిజైనింగ్ అండ్ కలరింగ్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక్కసారికి చాలా టైం. అండ్ మనం చూస్తున్నాం కదా, చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి డైలీ ఇంకా ఇదే పని ఉంటుంది. చూసారు కదా, ఒక్కొక్క థ్రెడ్ చాలా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ మగ్గాలు చూపిస్తాను, శారీ ఎలా నేస్తారో. సో చూసారు కదా, ఇది కట్ శారీ. ఓన్లీ పళ్ళు ఒకటే కంప్లీట్ అయింది ఈ శారీకి. చూసారు కదా, ఇందాక మనం చుట్టిన థ్రెడ్ అంతా కూడా ఇక్కడ దీనికి ఇలా వేస్తారు. మొత్తం వేసిన తర్వాత నేస్తారు. అండ్ శారీ నేసే వాళ్ళైతే మొత్తం ఫ్యామిలీ మొత్తం కష్టపడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా మొత్తం థ్రెడ్స్ కట్టేసి స్టార్ట్ చేస్తారు. మనమైతే షాప్స్లలో ఈ కలర్ అని, ఆ కలర్ అని, లేదా ఈ డిజైన్ అని చాలా ఈజీగా తీసుకుంటాము. కానీ ఒక్కొక్క చీర వెనుక చాలా కష్టం ఉంటుంది. చూసారు కదా, ఒక్కొక్క థ్రెడ్ నీట్గా నేస్తూ చాలా కడతారు. అండ్ వీళ్ళకి ఐస్ ప్రాబ్లము, ఇంకా బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే డైలీ వీళ్ళు ఈ పని చేస్తూనే ఉండాలి కాబట్టి.
మగ్గాలు నేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ కష్టాలు అండ్ వాళ్ళు ఏం చెప్తారు అదంతా చూసేద్దాము. అయ్యా ఈ చీర పువ్వు నేయాలి, మా కళ్ళు అవి అవుతాయి, రంగులు అద్దుడు. ఇక మాకు వేరే వాళ్ళు మాకు నేస్తందుకు ఇస్తారు. మళ్ళీ తర్వాత 4-5 రోజులకు ఒక చీర అవుతుంది. మాకు 4 రోజులకు 5 రోజులకు ఒక 1500 రూపాయలు పడతాయి ఒక చీర నేస్తే. అది 4 రోజులు అవుతుంది, అది కంటిన్యూగా నేస్తే. ఇక ఇక మాకు కూడా ఇబ్బంది ఉన్నది చాలా. ఇక మా సూపు కూడా 40-45 ఏళ్ళకే మా సూపు కూడా పోతుంది. పద్మశాలిమి ఇగో ఏడేసిన గొంగడ అన్నీ ఉన్నది. ఇక ప్రభుత్వం అంటవా, ఇక ఆయన చెప్తట్లేదు ఆయనని. ఇక ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటాడు, అన్ని ఇచ్చినా అంటాడు. అగో 7 దాడినే ఉన్నది ఆయన నేసిన దానిక వెళ్ళదు. నాకు 4 బిడ్డలు, 2 కొడుకులు, ఆయన జాబ్ కూడా లేదు. చదువుకున్నాడు మంచిగా, ఇప్పుడు మొగ్గనేస్తా ఆయన. ఇంకో కొడుకున్నాడు, ఆయన చదువుకున్నాడు, ఆయనకి లేదు జాబు, ఎవరికి లేదు. ఇక ఏం చేయాలి? ఇక నాకు ఇక ఇల్లు గిది ఇల్లు నవా, ఇక నా పరిస్థితి గిది నేసిన దానికే వెళ్ళదు నవా. ఇక మా కొడుకులకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఎప్పటికప్పుడు మొగ్గనేస్తాడు నా కొడుకు. 20-25 ఏళ్ళు ఉన్నాడు. అయ్యా ఇది బెంగళూరుకి వెళ్ళి మాల్ వస్తుంది. వార్పే కానీ, వెప్టే కానీ, ఈ జరీ కానీ ఇవన్నీ బెంగళూరుకి వెళ్ళి వస్తాయి. ఈడ గోదాము ఉన్నది, ఆ గోదాములకు ఈ అన్నీ సప్లై అవుతుంది. ఇక వేరే వాళ్ళు ఇప్పుడు ఒక మొగ్గాలు నేర్పించే వాళ్ళు సేట్లు అది తీసుకొచ్చి రంగులు అద్ది ఇవన్నీ అద్ది చిటికీలు కట్టించి ఇవన్నీ అద్ది మాకు కూలి కట్టిస్తారు. మాకు ఆ కూలి కట్టిస్తే ఒక 4 రోజులకు ఒక చీర, 5 రోజులకు ఒక చీర అవుతుంది. మాకు ఒక చీరకు 1500 మాకు ధర పడుతుంది. ఇక వాళ్ళు మాకు అన్నీ తయారు చేసి ఇచ్చి మాకు ఇస్తారు. మేము ఆ కూలీని, ఇక మాది కూలి బతుకు, కుక్క బతుకు అన్నట్టు మాది కూలి. ఇక మాకు చేసుకోరాదు, మాకు అద్దరాదు, చేయరాదు. ఇక ఏమైనా ఇక మా అయ్య అదే నేసి, నేను అదే నేసి, ఇక నా కొడుకు కూడా అదే నేస్తున్నాడు. ఆయన ఇంత చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేవు. ఇక ఆయన కూడా మొగ్గమే నేస్తున్నాడు, మా కొడుకులు కూడా. ఇక మా పరిస్థితి గిట్టుంది సార్, ఏం చేయాలి? ఏ ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది. పద్మశాలి ఆయన భూదాన్ పోచం పెళ్ళికి వచ్చిండు ముఖ్యమంత్రి గారు. సో చూశారు కదా వాళ్ళు ఏం మాట్లాడారు అండ్ మగ్గాలు ఎలా ఉంటాయో. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొక దగ్గర ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలానే నేస్తూ ఉంటారు. చీర చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది పట్టు చీర, ఇక్కత్ పట్టు చీర. సో ఇవి చాలా టైం పడుతుంది. అండ్ ఇది నార్మల్ శారీ అన్నమాట, పట్టుది కాదు.
ఇది కూడా ఇక్కత్లోనే. చూసారు కదా, మొత్తం ఇలాగే ఉంటుంది. మొత్తం అన్ని థ్రెడ్స్ కట్టడము, అది నేయడము, చాలా పని ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి. అండ్ ఇక్కడ షాప్స్ ఎలా ఉంటాయో చూసేయండి. సో చూసారు కదా, పోచంపల్లి దగ్గర మొత్తం అన్నీ ఇవే షాప్స్ ఎక్కువగా ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా షాప్సే. నేను ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను, దాన్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం అవే షాప్స్ ఉంటాయి, హ్యాండ్లూమ్ షాప్స్. అన్ని శారీస్ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి పోచంపల్లి హ్యాండ్లూమ్ మార్కెట్. ఇక్కడ కూడా అన్ని చేనేతవి, అన్ని పట్టు శారీస్ అన్నీ దొరుకుతాయి. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫైనల్ శారీ ఎలా ఉంటుంది అదంతా చూపిస్తాను మీకు. లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా, పోచంపల్లి హ్యాండ్లూమ్ మార్కెట్ ఇదే. సో చూసారు కదా, దాని లోపల మొత్తం ఇలా లైన్గా అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చిన్న పిల్లల కోసం కూడా లంగవోనీస్ కానీ, పోచంపల్లి లంగవోనీస్ అంటారు కదా, అవి కానీ, ఇంకా చిన్న పిల్లలకి కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేవి దొరుకుతాయి. సో చూసారు కదా, మొత్తం ఇవన్నీ కూడా షాప్సే. సో ఇక్కడ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ డిజైన్స్, ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ డిజైన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో షాప్లోకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ మనం ఇందాక నేసినవి చూసాం కదా, ఇక్కడ పట్టు శారీస్. సో ఇవన్నీ కూడా అవే. సో ఫైనల్గా నేసిన తర్వాత ఇలా షాప్లో అమ్ముతారు. సో మనం చూస్తున్నాం కదా, సో ఫైనల్గా ఇలా ఉంటాయి శారీస్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ మనకు మెటీరియల్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్. ఇక్కడ అన్నీ కూడా లంగవోనికి దానికి కావాల్సినవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నేసినవి మెన్స్కి కూడా షర్ట్స్ ఉంటాయి. సో ఇది ఇవాళటి వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.